మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 18వ కీర్తన 29వ వచనము. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తాడు. సమస్తం మనము జయిస్తాం. మనకున్న బాధలు, సమస్యలు తొలగిస్తాడు. మన పక్షంగా దేవుడు న్యాయం జరిగిస్తాడు. మన పక్షంగా వ్యాజ్యమాడే దేవుడుగా ఉంటున్నాడు. మానసిక ఒత్తిడి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుడు చేస్తున్న మేలను బట్టి మనం దేవుని స్తుతించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా మనము ఉండాలి. యథార్థంగా దేవుని కొరకు జీవించాలి. శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం సహించేవారిగా, భరించేవారిగా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని పట్ల నమ్మకం కలిగి మనము ఉండాలి. అప్పుడు దేవుడు మన యొక్క హృదయ వేదన తొలగిస్తాడు, మనకు మేలు చేస్తాడు. మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. దుఃఖంను తొలగించి సంతోషమును అనుగ్రహిస్తాడు, మనకు సమాధానం అనుగ్రహిస్తాడు, నెమ్మదిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యాను మాకు సహాయం చేయబడినానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము సమస్తము నాయన జయించుటకు తండ్రి మాకు శక్తినిచ్చివాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా అయ్యా నీకు వందనాలు ప్రభా. నీ సహాయం వలన తండ్రి అయా ప్రాకారమును ప్రభా దాటుతాం. దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి, నీకు వందనాలు. మాకు మేలు చేయబడడానికి స్తోత్రాలు ప్రభా. నేను భక్తుల జీవితం దయచే ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మా పట్ల అద్భుత కార్యాలు జరిగించేవాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. గొప్ప కార్యాలు చేయవాడానికి స్తోత్రాలు అయ్యా. మా పక్షంగా న్యాయం జరిగించేవాడు, తను వ్యాజ్యమాడువాడో ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశాన్ని కనికరించండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించుతాండి, వరకు అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు తండ్రి. అయ్యో ఎవరే బాధలు సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి, వరకున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా, నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్య యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఆ రీతిగా మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.